ఇంకా లొల్లేందక్క? గా పెద్ద మనిషి ఒక్కడే వచ్చుంటే బాధే లేదే, కానీ గా ముందనంతా వేసుకొచ్చిండు కదా, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గా మృదులైతే ఇంకా డేంజర్. గీ పెద్ద మనిషిని పంపించినట్టే పంపించి మళ్ళా తీసుకుపోద్ది. ఆయన నువ్వు చిన్నపిల్లవే, ఇవన్నీ నీకు తెలియదు, నేను చూసుకుంటలే. సర్లే అక్క, సమ్మక్క సార్లక్క కాడ పెద్ద ఆయనకి తూకం వేస్తా అన్నావు కదా, గా ఏర్పాట్లన్నీ చేసిన. అయితే గీ మాట ముంద పెద్ద మనిషికి పోయి చెప్పు. ఇంకా ఆడికి రానీకి ఎంత నిలుగుతాడో ఏందో. గట్లనే అక్క. అత్తయ్య, అమ్మ ఇప్పుడే ఫోన్ చేశారు. సమ్మక్క సారక్కల దగ్గర మధుగారికి తూకం వేసి మొక్కు తీర్చుకుంటుందంట. వెళ్దానండి అత్తయ్య. నాకెక్కడికి రావాలని లేదు, మీరు వెళ్ళండమ్మా. అదేంటత్తా, ఎంతసేపిట్లా ఈ 4 గోడల మధ్యలోనే ఉంటావు? అట్లా బయటికెళ్ళొద్దందా? లేదు మానసి, నాకెక్కడికి రావాలని లేదు. నన్ను బలవంతం చేయొద్దు, మీరు వెళ్ళిరండి. సరే రా మాన్సి, మనం వెళ్దాం. నువ్వు బాబా వెళ్ళరండి మృదుల, నేను అత్త దగ్గరుంటా. సరే, జాగ్రత్త. మీ ఇద్దరిని ఇలా చూసి ఎన్ని రోజులైందో తెలుసా? ఇంటి దగ్గర జరిగింది సరిపోదా? మళ్ళీ ఇదంతా ఎందుకు కనుక? గప్పుడంటే పెండ్లం చూస్తుందా, పిల్లలు చూస్తారా అని భయపడినావు. మొత్తం అయిపోయిందిగా, ఇంకా భయమేంది? దర్జాగా నా పక్కనే నా మొగుళ్ళ లెక్క తిరగచ్చు. అందరూ వచ్చుంటే బాగుండేది కదమ్మా. అత్తయ్య ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసు కదమ్మా. మాట్లాడటమే కష్టంగా ఉంది, ఇక బయటికెలా వస్తారు? మీరు పిలిచారని వచ్చాం అత్తయ్య, తొందరగా కానిస్తే బయలుదేరుతాం. ఈ బాధలన్నీ గట్టెక్కడానికే కదయ్యా ఈ మొక్కులన్నీ. అయిపోతుందిలే. పూజారి గారు, అమ్మా మొదలు పెడదామా? అలాగేనమ్మా. పద, కూర్చో.
కూర్చో అయ్యా. అలాగే అత్తయ్య. అమ్మా బెల్లం పెట్టండి. అయిపోయింది కదమ్మా, కానీ తూగట్లేదేంటి? మధు బరువు కన్నా ఎక్కువ బరువే తెప్పించాను, అయినా తూగకపోవడం ఏంటి? ఇక్కడ తూచేది మనిషిని కాదమ్మా, మనసుని, అందులో ఉన్న ప్రేమని. ప్రేమ బాగా ఎక్కువగా ఉన్నట్టుంది, ఇంకా తెచ్చివేయండమ్మా. అలాగే. కళ్ళు కనిపిట్లే? నన్నేడ ప్రశాంతంగా ఉండనేకూడదని నువ్వు కంకణం కట్టుకున్నావా? ఆ ప్రశ్న నేను అడగాలి. నువ్వే కంకణం కట్టుకుని మరీ వచ్చి మా కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేసావు కదా. ఏందే బాగుతున్నావు? కనుకో, ఏదో చూసుకోకుండా తగిలిన దానికి ఎందుకు మృదులంటావు? ఏందయ్యా ఇంకా దీన్ని సపోర్ట్ చేస్తావేంది? ఇప్పుడు నువ్వు నా మనిషివే, నన్నే సపోర్ట్ చేయాలే. నన్నెవరన్నా ఏమన్నా అంటే లాగి పెట్టి కొట్టాలే. అయినా గిది కావాలని వచ్చిందయ్యా. నేను నా మొగుడుతో పచ్చగా ఉండడం చూసి దీని కడుపు మండొచ్చినట్టుంది. నువ్వే ఇంకా కడుపు మంట తీరక మా వెంట పడుతున్నట్టున్నావు, వచ్చినట్టున్నావు. నేను నా భర్తకి, సమ్మక్క సారలక్కకి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ కూడా ఎలాంటి గొడవ చేయకుండా ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపో. ఏందే నీ కంటికి గొడవలు పెట్టుకునే దాని లెక్క కనిపిస్తున్నానా? గిట్లా మనుషుల మీద పడే మీ అత్తకి మొగుడు లేకుండా పోయిండు. గట్లని నీ మొగుడిని కూడా ఎవరు ఎత్తుకుపోతే సరిపోద్ది. కనక మృదుల, తనతో నీకెందుకమ్మా? ఏదో పని మీద వెళ్తున్నావు కదా, వెళ్ళమ్మా.
చూస్తావేందయ్యా కూసో. నా మొగుడు నా దగ్గరికొస్తే నీళ్ళు వెత్తు బంగారమిస్తా అని నేను మొక్కుకున్నా. కూసో. అదేంటమ్మా గుడికొచ్చి రాగానే అలా తూకం వేస్తున్నావు? ఇంకెట్లా చెయ్యాలే? మంచిగానే తూకమేస్తున్నగా. తూకము మంచిగానే వేస్తున్నావు, కానీ వచ్చి రాగానే అలా వేయకూడదు. మరేం చెయ్యాలే? ఏం చేయాలంటావేంటమ్మా? ఈ గుళ్ళో ఎప్పుడూ మొక్కు తీర్చుకోలేదా? సమ్మక్క సారక్క జాతరలో అయితే ఈ బంగారంతో తూకం వేస్తే సరిపోతుంది. కానీ అంతే పుణ్యం ఇక్కడ రావాలంటే ఆ తూకానికి ముందు కొన్ని పూజలు చెయ్యాలి. పూజలా? ఏం పూజలు? చెయ్యకపోతే ఏమైతుంది? ఏమవుతుందంటావేంటమ్మా? సమ్మక్క సారక్కలకి కోపం వస్తుంది. నువ్వు మంచి జరగాలని తీర్చుకునే మొక్కు కీడు చేస్తుంది. అమ్మో, కీడా? మా మావయ్యకి కీడు జరుగుతుందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. బెల్లం అంటే ఏదో కొని తూకం వేయొచ్చు. పూజలన్నీ ఈవిడెక్కడ చెయ్యాలి? ఏయ్, నువ్వేందే ఓవరాక్షన్ చేస్తున్నావు? నా మొగుడి కోసం ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వేం చెప్పక్కర్లా. నువ్వు చేస్తానంటే పర్వాలేదు, అత్త కాని అత్త చెయ్యకపోతేనే మా మావయ్యకి ఏమవుతుందోనని భయం. ఇప్పటికే జరగకూడనివి చాలా జరిగాయి. నువ్వు గమ్మునుంటావా? గా పూజలు ఎంతసేపు పెద్దమ్మా, నేను చేస్తా. ఏం లేదమ్మా, మెట్ల మించి వచ్చి సమ్మక్క సారక్కల దగ్గర హారతి వెలిగిస్తే చాలు. గా అంతేనా? 5 నిమిషాల్లో చేస్తా. మెట్ల మీద నుంచి నడవడం అంటే మామూలుగా నడిచి రావడం కాదు. అత్త కాని అత్త మోకాళ్ల మీద నడుచుకుంటూ రావాలి. మోకాలు మీద గదేంది? తమాసా చేస్తున్నావా? తమాషా కాదమ్మా, నిజమే. మోకాళ్ల మీద నడుస్తూ రావాలి. లే, గట్ల ఏడయంలే. అయినా గిట్ల తూకమీనికి మోకాల మీద మెట్లెక్కి సంబంధమేంది? అంతే, అత్త కాని అత్త అలాగే అను. ఎందుకంటే మా మావయ్య మీద నీకు ప్రేమ లేదు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. ఒక మనిషి మీద నిజంగా ప్రేమ ఉంటే ఆ మనిషి కోసం ఏదన్నా చేయాల్సొస్తే ఎందుకు, ఏంటి అని కారణం అడగకుండా చేస్తారు. అంతేకాని ఇలా ఎందుకు, ఏంటి అని తప్పించుకోవాలని చూడరు. అదే మా అత్తయితే ప్రతి సంవత్సరం ఎంతో భక్తితో మెట్లన్నీ ఎక్కి మా మావయ్యకి నిలువెత్తు బంగారం సమర్పించేది. చెప్పమ్మా, నిజమా కదా? ఎందుకమ్మా ఇప్పుడిదంతా? అమ్మా, నీకు తెలీదు. చెప్పమ్మా, అత్తయ్య ఇవన్నీ చేసేదా కాదా? అవునమ్మా, చేసేదే. విన్నాం కదా, మరి చెయ్యి.
చూస్తావేంటి? మావయ్యే ప్రాణం, మావయ్యే సర్వస్వం అన్నావు కదా, మరి అలా చూస్తావేంటి? చెయ్యి. ఇది మావయ్య పరిస్థితి. అయినా ఇష్టపడి పెళ్లి చేసుకుంటే కదా ప్రేమ ఉండడానికి. అయినా మీ వయసేంటి, ఈవిడ వయసేంటి? ఇంచుమించు మా వయసు ఉంటుందేమో కదా. ఇంత వయసు తేడా ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రేమతో పెళ్లి చేసుకుంటారా? మీ డబ్బుని చూస్తే పెళ్లి చేసుకుంది. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం మావయ్య. అందుకే ఇవన్నీ ఏమీ చేయదు గాని మన ఇంటికి వెళ్దాం పదండి. రేపు మళ్ళీ అత్తయ్య వచ్చి మొక్కులన్నీ తీర్చి తూకం వేస్తుంది. రండి మావయ్య. ఆగో, వదలవే. నా ముగ్గుని మీద నాకు ప్రేమలేదా? గీమెట్లేంది గా 7 కొండలైనా ఎక్కి చూపిస్తా. అది అలా అన్నా బాగుంది. ఇప్పుడు మా మావయ్య క్షేమంగా ఉంటారు. మావయ్య మీరు ఇక్కడే ఉండండి. అమ్మా మీరు కూడా ఇక్కడే ఉండండి. నేనే దగ్గరుండి మరి ఒక్క మెట్టు కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చేయించి తీసుకొస్తాను. రండి అత్త కాని అత్త. పదండి పదండి. పాపం కనకం, ఈరోజు కనకం పని అయిపోయింది. చూస్తావే కానీ అంతే అంతే. కానీ 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 అది అది కరెక్ట్. నీ మోకాలు చెప్పులు అరిగిపోవాలి ఈరోజు. ఎక్కవే కానివ్వండి. మా మావయ్య అంటే మీకు ఎంతో ప్రేమ కదా, కానివ్వండి. ఏమైంది? రా ఎక్కు. కమాన్ కమాన్. అంతే అంతే. అయిపోయింది, ఇంకొంచెమే. రండి రండి. ఇలా జరిగిందేంటన్నయ్యా? ఈ కనకం బాధే వదిలిపోతుందనుకుంటే అందరం వదిన్ని ఒంటరిగా వదిలి రావాల్సొచ్చిందేంటి? ఏం చేస్తావమ్మా, జరిగిందంతా చూసావు కదా. బ్రాహ్మణి పంతం బ్రాహ్మణిది. చివరికి కనకంతో రావడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. ఎంత బాధపడినా బాధే మిగులుతోంది తప్ప పరిష్కారం అయితే దొరకడం లేదు. దొరుకుతుంది నాన్న. ప్రతి మనిషి దురాలోచన వెనక ఒక స్వార్థం అనేది ఉంటుంది. ఈ కనకం స్వార్థం ఏంటో బయట పెడితేనే అన్ని చిక్కులు విడిపోతాయి. అయ్యయ్యో చెమటలు వస్తున్నాయా? ఎక్కండి ఎక్కండి, ఇంకొన్ని మెట్లే. ఏం చేస్తున్నావే? అపచారం జరగకుండా ఆపుతున్నాను కనకం. కాదు 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 కాదు, అత్త కాని అత్త.
నువ్వు మధ్యలో ఆపినా చిన్న గ్యాప్ ఇచ్చినా మా మావయ్యకి మంచిది కాదు. నీకు మా మావయ్య మీద ప్రేమ లేదని రుజువైపోతుంది. కమన్ కమన్ ప్లే.